బ్రహ్మసూత్ర శంకర భాష్యము ఈ 4వ సూత్రంలో మనం భాష్య భాగము 63వ భాష్య భాగం చెప్పుకుంటున్నాం. జీవించి ఉండగానే జ్ఞానికి అశరీరత్వము. కాబట్టి అశరీరత్వం అనేటువంటిది జీవన్ముక్తి లక్షణం. అంతేగాని అశరీరత్వము మృత్యు లక్షణంగానే కాదు, అమృత లక్షణం, జీవన్ముక్త లక్షణం. కాబట్టి మృత్యువుకి అశరీరత్వానికి ఏం సంబంధం లేదు. మృత్యువు సశరీర విషయం అయి ఉన్నది, శరీర విషయం అయ్యింది. అదే మృత్యువు శరీరం నుండి అశరీరానికి మృత్యు లక్షణం, శరీరం నుండి అశరీరానికి మృత్యు లక్షణం అన్నమాట. అది విగత ప్రాణం, విగత జీవత్వం. ఇక్కడ విగత జీవత్వంగానే కాదు, ఇక్కడ విగత దేహత్వం. విగత దేహత్వం జీవించి ఉండగానే విగత దేహత్వము భ్రాంతి జన్యమైనటువంటి ఆ యొక్క దేహత్వము దాని నివృత్తి చేసుకోవడమే ఇక్కడ జీవన్ముక్తి లక్షణం, అశరీరత్వ లక్షణం. ఇది జ్ఞానికి ఇది సర్వసాధారణమైన విషయమే. విగత అంటే వదులుట, పోగొట్టుకుంట, వదిలివేయుట అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా శరీరం పడిపోయిన తర్వాతే అశరీరత్వం అనేది న్యాయం అయి ఉన్నది అనే మాట శుద్ధ తప్పు. అది శరీరం ఉన్నది అనేది మిథ్యా జ్ఞాన విషయమైంది, తప్పు తెలివి, అజ్ఞానం. ఆత్మకు శరీరం అభిమానం ఉంది చూసారా, అది అజ్ఞానం వల్ల ఉన్నదే గాని ఆత్మకు శరీరం ఉన్నది అనేటువంటి భావన అనేటువంటి జ్ఞానము మిథ్యా జ్ఞానమే గాని అజ్ఞానమే గాని మరొక్కటిగానే కాదు. కాబట్టి ఆత్మకు సశరీరత్వము మిథ్యాజ్ఞానం కంటే భిన్నంగా ఏ విధంగా గాని కల్పించేదానికి వీలులేనే లేదు. శరీరత్వం అనేది అజ్ఞాన జనితమైన విషయము. కాబట్టి శరీర రహితం అనేటువంటి జ్ఞానం ఉంది కదా, అది మోక్ష విషయము, అజ్ఞాన నివృత్తి విషయము. కాబట్టి ఆత్మకు నిత్యము అశరీరత్వమే దాని యొక్క స్వరూప లక్షణం. అదంతా కూడా కర్మ విషయమై ఉన్నది. అది కర్మ ఫల విషయమేమి గానే కాదు. శరీరం తెచ్చుకునేది అజ్ఞానము, కర్మ, కర్మఫలము. తద్వారా జన్మ మరణాదులు, బంధాదులు ఇవన్నీ కూడా కదులుతాయి. కాబట్టి ఈ ప్రకారంగా శరీరం ఉన్నప్పుడు, అజ్ఞానం ఉన్నప్పుడు శరీరము, దాని ప్రకారంగానే ధర్మాలు, కర్మ, విధి నిషేధాలు ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి. మరి ఆత్మకు మాత్రం ఇవన్నీ కూడా ఉండనే ఉండవు, సిద్ధించు. ఆత్మకి ఎలాంటి సంబంధాదులు లేనే లేవు. కాబట్టి ధర్మాల వల్ల ఆత్మకి ఏ ప్రకారంగా కూడా శరీరత్వం అనేది రానే రాదు. అది అజ్ఞానం వల్ల, భ్రమ వల్ల, తప్పు తెలివి వల్ల చోటు చేసుకున్నటువంటి ఒక రకమైనటువంటి అపోహే గాని వాస్తవంగా ఆత్మకు ఎలాంటి శరీర సంబంధము, ధర్మ సంబంధము లేనే లేదు అని చెప్పి, కాబట్టి ఈ ప్రకారంగా శరీర సంబంధం, ధర్మాదులు ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఆశ్రయించుకొని ఉంటాయి. నిరాశ్రయమైనటువంటిది ఆత్మ, నిస్సంగమైనటువంటిది, నిర్ధర్మమైనది, నిర్లేపమైనది.
ఆ ప్రకారంగా అసంగ స్వరూపమయ్యా ఈ అజ్ఞానం వల్ల శరీరము దాని వల్ల ధర్మాధర్మాలు ఇవన్నీ ఒకదాన్ని ఒకటి పట్టుకొని ఉన్నట్టుగా తోస్తాయి. అది విచారం చేసుకున్నట్లయితే అవేమీ నిజం కాదని తేలిపోతుంది. ఇదంతా కలిపి అజ్ఞానం యొక్క మీడియాలో జరుగుతుంది. కాబట్టి అజ్ఞానాన్ని ఛేదించి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. కాబట్టి అది తెలియకుండా మనము ఒకదానికొకటి మూడు పెట్టుకొని దీని మీద అది దాని మీద ఇది ఆశ్రయించుకొని ఉన్నది అనేటువంటి ఇదంతా కూడా గుడ్డి పరంపర. ఇదంతా ఇలాగ ఒకదానికొకటి ముందు వెనక అని అనాదితో కల్పన చేసేదానికి మీరు పూనుకున్నా సరే అనాదితో కల్పన అనేది ఉట్టిదైపోద్ది. అందువల్ల కార్యకారణ సంబంధాలే అది రూఢి కావటంలా స్పష్టం కావటం లేదు. కాబట్టి బీజాంకుర న్యాయం వలె. కాబట్టి వీటికన్నిటికీ మూలం అనేది అజ్ఞానము. అజ్ఞానాన్ని ఒక్కసారి కానీ మనం విచారం చేసినట్లయితే అజ్ఞానం అనేటువంటిది కూడా లేకుండా పోతుంది. కాబట్టి ఈ అజ్ఞానం వల్లనే స్పష్టమైన యథార్థమైన జ్ఞానం లేకపోవడం బట్టి ఇవన్నీ కూడా సంభవించాయి అనేది మనకి స్పష్టమవుతుంది అన్నమాట. కాబట్టి ఏ ప్రకారంగా కూడా క్రియకు గాని క్రియా సంబంధానికి గాని ఇక్కడ చోటు లేదు ఆత్మయందు. కాబట్టి క్రియా సమవాయము క్రియా సంబంధము లేకపోవడం చేత ఆత్మకి ఏ రకంగా కూడా కర్తృత్వం అనేది సంభవం కానే కాదు అని చెప్పి పారేశారు. ఎప్పటికీ ఏ రకమైన సంబంధం అనేది లేనే లేదయ్యా ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వాదులకి. అప్పుడు కదా కర్మ అవన్నీ విశేషాలన్నీ వచ్చేవి అని చెప్పారు. పూర్వపక్షి మరలా ఏం చేశారంటే మనం లోకంలో చూస్తుంటాము, రాజుగారు ఒక యజమాని నిలబడి ఉన్నప్పుడు వాళ్ళ పరివారం అంతా వాళ్ళ పని వాళ్ళంతా ఏ విధంగా పనిచేస్తారో ఏమాత్రం అశ్రద్ధ లేకుండా అది ఉన్నట్టుగా చేయవలసినవన్నీ సరిగ్గా చేస్తారో, నిలబడితే చాలు చూస్తే చాలు ఉన్నాడంటే చాలు పనులు బాగా చేసుకుంటారు. ఆ ప్రకారంగానే ఇక్కడ ఆత్మ సన్నిధానం మందు ఈ పరమాత్మ యొక్క సన్నిధానంలో ఈ సమస్త జగద్ వ్యవహారాలన్నీ అన్ని వ్యవహారాలన్నీ సక్రమంగా జరుగుతాయి. ఆ రకమైన వ్యవహారాలన్నీ ఉంటాయి. ఆ ప్రకారంగా ఆత్మకి కర్తృత్వం అనేది వస్తుంది కదా. సన్నిధాన మాత్ర కర్తృత్వం. అయస్కాంతం సన్నిధానంలో ఇనప ముక్కలన్నీ చెలించినట్టుగా ఆకర్షింపబడినట్టుగా, అందువల్ల ఇనుప ముక్కలకి అయస్కాంతం పక్కనగా ఉంటే ఒక టైట్నెస్ గా ఫీల్ అవుతాయి. మనకి తెలుస్తుంటుంది, అది ఒక రకమైనటువంటి ఆకర్షించుకున్నట్టుగా ఉంటాయి. దేన్నో దాన్ని గట్టిగా పట్టేసుకున్నట్టుగా ఉంటాయి. ఎటువైపు అది బాగా ఆకర్షింపబడినట్టుగా ఉంటుంది. అది మనం కూడా చూసుకుంటాం. ఎప్పుడైనా మనసు ఒకవైపు లాగుతూ ఉన్నట్టుగా ఉంటుంది, ఒకవైపే బాగా లాగుడు దానికి. అంటే ఎక్కడరా బాబు అంటే ఎక్కడ మమకారం, అహంకారం, మోహము ఉంటుందో అక్కడ భార్య బిడ్డలు అక్కడ ఎక్కడ ఉంటారో ఆ వైపు అట్లాగా. అదే మనం అంటాం, ఎప్పుడైనా నమాజ్ చేసేవాడు మసీదుకేసి చేసినట్టుగా, నమస్కారం చేసుకున్నవాడు సూర్యుడికేసి చేసినట్టుగా, మోహమమకారాలన్నీ ఒకవైపు గాలి వీచే వైపు తెర లాగాలి, తిప్పుకోవాలి. గాలి వీచేటప్పుడు వీచే యొక్క గతిని బట్టి తెరచాప అటు తిప్పుకోవాలి. అప్పుడు పడవ కదులుతుంది. ఆ యుక్తి తెలిసిందే.
ఇది వరకు తెరచాపలన్నీ ఆ టైపులో పనిచేసినాయి. అలాగా మన ఇంద్రియాలన్నీ అటే తిరుగుతుంటాయి. తెరచాప అట్టుంటుందేమో. కాబట్టి మోహమమ్మకారాదులు అయస్కాంతం లాగా ఉంటాయి. కాబట్టి మన ఇంద్రియాలన్నీ మోహమమ్మకారాలనే అయస్కాంతానికి లోబడి ఆకర్షింపబడి అటు తిరిగిపోయేట. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, సర్వేంద్రియాదులు అన్నీ తిరుగుంటాయి. ఇక్కడ మోహమమ్మకార సన్నిధానంలో అన్ని పనులు నెరవేర్తాయి. ఆ ప్రకారంగా అయస్కాంత సన్నిధానంలో వాటికి చలనాదులు వస్తాయి. యజమాని సన్నిధానంలో పని వాళ్ళంతా కూడా జాగ్రత్తగా పనిచేస్తారు. ఆత్మ సన్నిధానం మాత్రేన ఈ సర్వేంద్రియాలకి కర్తృత్వం వస్తుంది. ఆత్మ సన్నిధానం ఏంటయ్యా? మోహ సన్నిధానం మాత్రంగా అంటే సరిపోద్ది కదా అని ఆత్మకు కర్తృత్వం ఇయ్యాలని. మోహం అని తెలిస్తే అప్పుడు వాళ్ళు నోరు మూసుకుంటారు. మోహం అని తెలియడంలో ఆత్మకు వచ్చేసింది కర్తృత్వం ఉంటుంది. మోహం ఒకటి ఉంది చేతికి దొరకకుండా, దాని సన్నిధానం మాత్రం చేత దాని యొక్క ప్రభావం వల్ల సర్వేంద్రియాల అహంకార సహితంగా కూడా అన్ని పరిగెత్తుతూ ఉంటాయి. అంతే. కాబట్టి ఈ ప్రకారంగా పూర్వపక్షి ఆత్మకి కర్తృత్వం ఈ రకంగా పెడదాము అని అనుకున్నాడు. అట్లా ఏం కాదు. ధనదాన ఆది ఉపార్జితస్య వృత్తి సంబంధిత్వాత్ తేషాం కర్తృత్వోపపత్తేః నతు ఆత్మనః ధనదానాదివత్ శరీరాదిభిః స్వస్వామి సంబంధ నిమిత్తం కించిత్ శక్యం కల్పయితుం మిథ్యాభిమానస్తు ప్రత్యక్షః సంబంధహేతు ఏతేన యజమానత్వం ఆత్మనః వ్యాఖ్యాతం. అది కాబట్టి ఈ ప్రకారంగా అట్లా అనద్దయ్యా. ఎందుకంటే ధనదానాదులు సంపాదించుకునే నిమిత్తంగా వృత్తి సంబంధత్వం ఏర్పడిపోయింది, చూసారా. కాబట్టి ఈయన దగ్గర ధనదానాదులు ఉన్నాయి. ధనాన్ని దానం చేయడం, ధనము ఇవ్వడము, దానం చేయడము. అంటే దానాన్ని పొందేవాళ్ళు ఉంటారు, పని చేసి ధనాన్ని పొందేవాళ్ళు ఉంటారు. దాన రూపంలో ధనం పొందుతారు పండితులు, అట్లా ఉంటారు. పని చేసి పొందేవాళ్ళు కూడా ఉంటారు. ఈ లోకంలో 2 టైప్స్ ఉంటారు ఎక్కడైనా. కాబట్టి ఈ ప్రకారంగా ఆ ప్రకారంగా వాళ్ళని కూడబెట్టుకున్నాడు, పోగేసుకున్నాడు, చుట్టూ ధనాన్ని సంపాదించుకొని ఉన్నాడు. ధనం సంపాదించుకున్నట్టుగానే ధనదానాలు వితరణ చేసుకొని వృత్తి సంబంధాదులు కలిగి ఉన్నాడు. ఎవరు? రాసు. ఆ రకంగా కర్తృత్వం కలుగుతుంది. కానీ ఆత్మకి ఎవరితో ఏం ధనదానాలు ఇవ్వాలి, ఎవరితో ఏం పని చేసుకోవాలి, ఆయన దగ్గర ధనదానాలు ఎక్కడివి? ఆత్మయందు నిరవయము, నిరాకారము, ఆకాశంలాగా సర్వవ్యాపకము. ఆ ప్రకారంగా పని చేయించుకునేదానికి ఆయనకి ఏం పని ఉంది, ఏం ఫ్యాక్టరీ ఉంది ఆయనకి? ఆయన సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం కదా. తనకంటే అన్నిమైన వాళ్ళు ఏదీ లేదు, కాలం లేదు, దేశం లేదు, వస్తువులు లేదు, అదే సర్వాధిష్టానమై ఉంది కదా. మరి ఆ ప్రకారంగా ఎవరి చేత పని చేయించుకొని ఏం ధనం ఇయ్యాలి? అవన్నీ ఆ లాజిక్ ఇక్కడ చెప్తే ఎలా కుదురుతుంది? ఇలాగా ఆత్మ కేవలం సాక్షే గాని కూటస్థ నిత్యమైనటువంటిదే గాని, అది అసంగమైనటువంటి స్వరూపమే గాని శరీరాది సంబంధాలు కలిగి
ధనధానాదులు కలిగి ఇలాగా అవన్నీ కలిగి లేడే సంసారిలాగా లేడు ఆత్మ. అట్లా ఎందుకు పెడతారు? కాబట్టి అలాగే రాజుకి ఆ విధంగా కర్తృత్వం కలిగేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆయన చేయకపోయినా నిలబడితే జరుగుతాయి. ధనధానాదులు బాగా వితరణ చేస్తాడు కాబట్టి సరిపోతుంది. ఇక్కడ ఆత్మకి ఆ విధంగా జోడింపు పనికిరానే రా. నతు ఆత్మన ధనధానాదివత శరీరాదిభి స్వామి సంబంధ నిమిత్తం కించిత్ శక్యం కల్పయితం. ఆ విధంగా ఆత్మకి ధనధానాదులు వితరణ చేసినట్టుగా శరీరాదులతో స్వస్వామి సంబంధం పెట్టుకున్నట్టుగా, స్వస్వామి అంటే మా యజమాని, మా బాసయ్య, అట్లా సంబంధం పెట్టుకున్నట్టుగా కించిది కూడా మీరు కల్పన చేయలేరు. కించిది కూడా దాని మీద మీరు ఏం చెప్పలేరు. మిథ్యా అభిమానస్సు ప్రత్యక్ష సంబంధ హేతు. మనం బాగా చూస్తున్నాం మిథ్యాభిమానమే ఇదంతా. ఇదంతా మనకుండేది మిథ్యాభిమానం తప్ప శరీరాదులతో సంబంధం పెట్టుకొని భార్య బిడ్డలు కలిగి మమకారాలు కలిగి మోహం కలిగి ఉండేదంతా తప్పు తెలివే గాని ఇంకేమి గానే కాదు. ఇంకే సంబంధం. అందుకనే మనం ఏమి చేసినారని మనం భార్య బిడ్డలకి మనం ఇలాగ పెడుతున్నాం చేస్తున్నాం అంటే ఒక రకమైనటువంటి మిథ్య అభిమానమే గాని ఆ విధంగా భావం చేసుకోవడమే గాని ఇంకేమి గానే కాదు. అట్లాగా పలు విషయాలలో ఆ విధంగా జరిగిపోతుంటాయి. ఇంకా వేరే సంబంధాదులు మాత్రం ఆత్మకి ఏ విధంగా లేదు. ఆ విధంగా ఆత్మ యందు ఆ విధంగా ఆయా శరీరేంద్రియ సంబంధ బాంధవ్యాది ధర్మాలన్నీ వేసుకున్నారు, కల్పించుకొని పనులన్నీ చేసేస్తారు. అలాగే దేవతలని అదని ఇదని ఏవో వేసేసుకొని కూర్చొని చేసేస్తారు. అర్థమైందా? అట్లా బాగా గుర్తుపెట్టుకోవాలి. అది తెలుసుకోవాల్సినటువంటి. ఈ ప్రకారంగా ఎవరన్నా ఉన్నారనుకోండి, ఎవరైనా మాకు విద్య చెప్పేవానికైనా మేము ఏమైనా సమర్పించుకుంటాము కానీ ఆ సమర్పించుకునేది ఆ విద్యకి సంబంధమే లేదు. ఆ విద్య ఎక్కడ, సమర్పించుకునేది ఎక్కడ? ఇంకా ఇతరత్ర మాత్రం మేమేమి సమర్పించుకోవాలని ఖర్చు పెట్టాలని లేదు అంటాడట ఒకడు. వాడికి కాస్త బుద్ధి బాగా ఉండి విచారం చేస్తాడు. ఇక మిగిలిన సంసారాలు ఉన్నారు కదా, అట్లా ఏముండదు వాళ్ళకి. ఊరికే వాళ్ళు చేసే పనులన్నీ ఎక్కువ శాతం రాగద్వేషాలతో, ఈ మానాభిమానాలు, ఇలాగ మోహమమకారాలు, ఏదో ఒక రకమైనటువంటి కీర్తి ప్రతిష్టల కోసం చేసేవే ఎక్కువగా అనిపిస్తుంటాయి. ఇంక వేరేవేమీ ఉండవు, అస్సలేమి ఉండవు, ఇంకేం ఉండవు అసలు. చూసారా? అది తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి మిథ్యాభిమానమే ఇక్కడ బాగా ప్రత్యక్ష సంబంధ హేతు. ఆ కారణం ఏంటయ్యా అంటే బాగా మనకు తెలుస్తుంది కదా, మిథ్యాభిమానం తప్ప ఏం సంబంధం జోడిస్తాం ఇక్కడ. కాబట్టి ఏతేన యజమానత్వం ఆత్మనః వ్యాఖ్యాతం. ఈ కారణం చేత యజమానత్వం వచ్చింది అనుకోవచ్చు. ఆత్మకి యజమానత్వం అనేది మిథ్యా సంబంధమే గాని యథార్థ విషయం మాత్రంగానే కాదు. అట్లా ఏం కాదు. ఈ కాలం అయితే ఎంత పెట్టినా పోషణ చేసినా సరే యజమాని లేదు, ఏమి లేదు. ఇది బాగా తెలుసు. ఆ కాలం యజమాని అంటే గురు ఉండేది. ఒక గురి పెట్టుకొని, ఒక గౌరవం పెట్టుకొని, విలువ పెట్టుకొని, అది మోహాత్మకమైన విలువే, మోహాత్మకమైన గౌరవమే, ఒక భయం ఉంది, అట్లా ఉండేవాళ్ళు. ఈ కాలం అది కూడా లెక్క చేయరు జనాలు. ఎక్కువ ఎవరు లెక్క చేస్తారంటే వాళ్ళ భార్య పిల్లల్ని మాత్రం, అది మాత్రం కొనసాగుతూనే ఉంది, బ్రేక్ అవుతుంది.
యజమాని బ్రేక్ అయిపోతాడు, రాజుగారు బ్రేక్ అయిపోతాడు, దేవుడు కూడా బ్రేక్ అయిపోతాడు, దయ్యాలు కూడా బ్రేక్ అయిపోతాయి, సమాజం బ్రేక్ అయిపోతుంది, రాష్ట్రపతి బ్రేక్ అయిపోతాడు, ప్రధానమంత్రి బ్రేక్ అయిపోతారు, అందరూ పరులందరూ బ్రేకే. చూసారా? తన వారు మాత్రం చూసారా అది బ్రాండెడ్, అది బ్రేక్ అవ్వదు, బ్రేక్ చేయలేరు ఎవరు. తన వారు మాత్రం, పరులు ఎలా పోతే మనకేంటి అంటే అంత మోహమమకారాలు పెట్టేసుకోవాలి. చూసారా? ఏ ప్రకారంగా అయితే బైరాగి తన గోచీగుడ్డ మీద పెట్టుకున్నటువంటి మోహమమకారం నాది 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 అని ఇంకేం లేదు కదా వాడికి, అది తప్ప ఓపేను. దాని మీద సర్వేంద్రియాలు పంచప్రాణాలు మొత్తం పెట్టుకున్నట్టుగానే తన వారి మీద మాత్రం ఇక అలవిగాని మోహం మమకారం అట్లాగా బాగా అత్యంత ఆకర్షణీయమైనటువంటి అయస్కాంతం అన్నమాట. ఇంకెవ్వరిని లెక్క చేయరు, దేవుణ్ణి లెక్క చేయరు. పూర్వం అంటే అది ఉండేది, ఏది యజమాని అంటే వాళ్ళంటే వీళ్ళంటే భయము భక్తి ఏముండేది. ఇప్పుడు అవన్నీ కలిపేసి దగ్గరగా బ్యాంక్ చేసుకుందాము, దగ్గర బ్యాంక్ అనమాట, దూరం కాకుండా. ఇదివరకేమో అట్లాగా దూరం దూరంగా పెట్టున్నాడు అవన్నీ లెక్క కట్టామనుకోండి, వాళ్ళ మీద ఎంతో వీళ్ళ మీద అంతా ఉండేది. పూర్వం వీళ్ళ మీద సగం అయితే వాళ్ళ మీద సగం ఉండేది, పోతే పని వీళ్ళ మీద ముప్పాతుకుంటే వాళ్ళ మీద సగమైనా ఉండేది. ఇప్పుడు ఆ అకౌంట్లన్నీ తీసుకొచ్చి ఈ బ్యాంకులో వేసేసినాడు. ఏ బ్యాంకులో? భార్య బిడ్డల బ్యాంక్ దగ్గరకు చేసినాడు అనమాట. చూసారా? అందుకని ఎవరిని చంపినా, ఎవరిని కొట్టినా, ఎవరిని దోచినా అన్ని కలిపి ఏ బ్యాంక్ వచ్చేస్తుంటాయి? ఇక్కడ ఇది ఇప్పుడు పరమ లాజిక్. ఇది ఎవడి ఏం పని చేసినా సరే సాయంత్రానికల్లా వెళ్ళిపోయి ఆడ పడిపోవాలి భార్య బిడ్డలు, అట్లాగా చేసేస్తారు. చూసారా? అంతా కనెక్షన్ అక్కడ ఉంటుందండి, టెర్మినల్ పాయింట్. అట్లాగయ్యా ఇవన్నీ బాగా చూస్తున్నాము. ఇదంతా కూడా మోహాత్మకమైనటువంటి మిథ్యాభిమానంతో కూడుకున్నటువంటి మమకారం. ఇవన్నీ కూడా నాది నేను అనుకునేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల వాళ్ళ భార్య బిడ్డల సంరక్షణతో ఇక్కడ చేరాడు వాడు, ఈ పని చేస్తున్నాడు. ఈ పని ఎక్కడికైనా సరే, ఇతర దేశాలకు పోయినా సరే తన భార్య బిడ్డల కోసమే పోతాడు. అట్లాగే మృత్యులోకంలో పనిచేయమన్నా కూడా చేస్తాడు. యముడి సన్నిధానంలో పోయి కూడా పని చేయమంటే జాబ్ ఇస్తే వెళ్ళిపోతాడు. అక్కడికి కూడా మృత్యు దేవత దగ్గర కూడా వెళ్ళిపోయి పని చేస్తాడు. ఏ ఊరి నుంచి వచ్చావు అబ్బాయి అంటే పలానా ఊరి నుంచి వచ్చాను, మాది విశాఖపట్నం, మాది అక్కడ. మరి ఏమిటి ఇక్కడే ఉంటాయి, ఇక్కడ ఉండేదానికి రాలేదండి, మళ్ళా ఇక్కడి నుంచి అందరు తీసుకొచ్చి ఇక్కడ పడేసేసి ఇక్కడే హతమైపోతున్నారు, నువ్వేమో ఇక్కడి నుంచి పట్టుకుపోయేవాడు వచ్చావా అంటే వాడు మృత్యులోకంలో పనిచేసినా సరే జీత బత్యాలు తీసుకొని ఎక్కడికి పోతాడు? మళ్ళీ భార్య బిడ్డలు దగ్గరికి. కాబట్టి ఆ ప్రకారంగా అది అంత కనెక్షన్ ఉందన్నమాట భార్య బిడ్డలతో. ఎవరికి? జీవుడికి, సంసారికి, పాపం. కాబట్టి ఇవన్నీ కూడా కల్పించుకున్నవే గాని, ఆత్మీయంగా ఆరోపింపబడినవే గాని వాస్తవంగా ఆత్మకి ఏ సంబంధం ఉందయ్యా? ఏ సంబంధం లేదు. అసలు మృత్యుదేవత అవ్వాలన్నా, లోకాన్ని పరిపాలించాలన్నా, ఇంద్రలోకాన్ని పరిపాలించాలన్నా వారికి కూడా అజ్ఞానం వల్లే చేస్తున్నాడు కానీ ఆ పని. వారికి కూడా భార్య బిడ్డల మీదే గాని దృష్టి, వారికి కూడా ఆ యొక్క ఉపాధి అభిమానమే గాని ఆత్మ ఎందు ఇవేమీ లేనే లేదు, ఎప్పటికీ లేదు, ఏమీ లేదు. ఇవన్నీ కూడా అధ్యసింపబడిన విషయమే గాని వాస్తవంగా ఏమీ లేనే లేదు. అది తెలియవలసి ఉన్నది అని చెప్పేసిన.
కాబట్టి ఈ అధ్యాసని నివృత్తి చేసుకున్నాము, ఈ అవిద్యని తొలగించుకోనున్నాము. అదే అశరీరత్వం అన్నమాట, అదే మోక్షం అన్నమాట. ఈ అధ్యాస వల్లనే స్థూల సూక్ష్మ శరీరాలు, తద్బంధాలు ఇవన్నీ కూడా తోచి ఇప్పుడు నేను ఉంటాను, ఇప్పుడు నేను సర్వసాక్షిగా ఉన్నాను, అసంగ స్వరూపుడై ఉన్నాను అనే దానికి ఇవన్నీ కూడా వివేకం చేసి తొలగిస్తే ఏది నిజమో అదే ఉంటుంది, ఏది అబద్ధమో అది ఉండదు. తాడు ఎందు పాములాగా, మరుభూమి ఎందు నీరులాగా ఉండదు. అది మిథ్యాకల్పితం కాబట్టి ఆత్మ ఎందు ఈ సకల ధర్మాలు అనేటువంటిది లేవు అని తెలిసిపోతుంది. ఆ ప్రకారంగా కేవలము ఆత్మజ్ఞానంతో నవద్వారపురం ఎందు ఉండినా సరే తస్వరూప మాత్రుడై ఉంటాడే గాని శరీరేంద్రియ అభిమానం కలిగి ఉండడు. అది పోయింది. తదభిమాన నివృత్తే, శరీర నివృత్తి కాదు, తదభిమాన నివృత్తి. కాబట్టి అలాగా చీరచించవలసిన పని లేదు. నువ్వులు తెలుసుకునేదానికి నువ్వులే ఇక్కడ మెయిన్. అంతేగాని చీర యొక్క ఆకారం తీసేసేసి ఏం చేసుకుంటావయ్యా? అందువల్ల నువ్వులు తెలుసుకోవాలి అన్నప్పుడు ఆ జ్ఞానం కలిగించుకుంటే చాలు. అప్పుడు నువ్వులే చూస్తావు, అక్కడ నువ్వులే మూలమని చూస్తావు, మట్టే మూలమని చూస్తావు. కొండ బాగా కొట్టవలసిన పని లేదు. కాబట్టి శరీరాన్ని వల్చేయవలసిన పని లేదు, ముక్కలు చేయవలసిన పని లేదు. ఈ శరీరానికి మూలం సాక్షే, ఆత్మే, చైతన్యమే, చిద్రూపమే అని తెలుసుకుంటే చాలు. అప్పుడు నువ్వు శరీరానికి విలక్షణంగానే సిద్ధమవుతావు. అదేగాని శరీర వినాశం చేసి నువ్వు కనిపెట్టేది అక్కడే ఉండదు. అసలు ఆ విధంగా అనుకుంటే అది కనిపెట్టబడే వస్తువా? చేసిన వాడే అయ్యున్నాడు కదా. శరీరాన్ని నాశనం చేసుకున్నవాడు, ఛేదించుకునేవాడే ఆత్మ అయ్యున్నాడు. ఇక వాడు ప్రత్యేకంగా ఆత్మను ఎక్కడ చూస్తాడు? అక్కడ తప్పు సిద్ధాంతం. కాబట్టి చేసేవాడే, చూసేవాడే, ఉన్నవాడే అసంగ స్వరూపుడైనటువంటి ఆత్మ, అంటులేనివాడు, అశరీర స్వరూపుడు. కాబట్టి ఈ ప్రకారంగా శరీరం లేదు అని, శరీరం పోగొట్టుకోవడం కాదు, శరీరం లేదు స్వరూపానికి అని తెలుసుకోవడమే అశరీర జ్ఞానం. కాబట్టి శరీరం లేకుండా చేయడం అనే మాట తప్పు అవుతుంది. శరీరాన్ని చూసేవాడు అశరీరుడని తెలుసుకోవాలి, శరీరంలో ఉన్నవాడు అశరీరుడని తెలుసుకోవాలి, శరీరాన్ని వాడుకునేవాడు అశరీరుడని తెలుసుకోవాలి. శరీరాన్ని వాడేదానికి ముందుగా శరీరంలో ప్రకాశించిన వాడు శరీర రహితుడని, అసంగుడని తెలుసుకోవాలి. ఆ ప్రకారంగా తెలుసుకోవడమే ఈ ఆత్మానాత్మల వివేకము, దేహము దేహి వివేకము, క్షేత్రజ్ఞుడు క్షేత్రం వివేకమవుతుంది. ఆ ప్రకారంగా మనం జ్ఞానం కలిగించుకోవాల్సి ఉన్నది. అంతేగాని శరీరం పోగొట్టుకొని అక్కడ తెలుసుకునేవాడు ఎవరుంటారు? ప్రకాశించేవాళ్ళు ఎవరుంటారు? జ్ఞానం కదా కలిగించుకోవాల్సింది మనం. అట్లా అందుకని ఇప్పుడు ఏమంటున్నారంటే దేహాత్మాభిమానం అనేటువంటిది గౌణం అనేది మాత్రం కాదు, అది మిథ్యే అయ్యున్నది అని 64వ భాష్య భాగం తీసుకొస్తున్నారు. దేహాత్మ అభిమానము, దేహమే నాకున్నది, దేహమే నేనయ్యున్నాను, దేహమే నేను కలిగిన వాడిని అనేటువంటిది ఏదైనా మీ దగ్గర ఉంటే ఆ అభిమానము అది గౌణం అని అనుకోవద్దు. అది మిథ్యా విషయమే అయ్యున్నది, తప్పు తెలివే అయ్యున్నది, అజ్ఞానమే అయ్యున్నది. చూసారా, గౌణం మాత్రం కాదు. గౌణము అనగానే మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఉత్తుత్తుకే. నువ్వు పులి లాంటి వాడు, అది ఉత్తుత్తుకే మాట. నువ్వు సింహం లాంటి వాడు, పై మాట. కాబట్టి సింహం లాంటి వాడిని నేను ఆహ్వానిస్తున్నాను అని అంటే సింహాన్ని ఆహ్వానిస్తున్నావా? ఊరికే అట్లా ఉత్తి సింహ
ఉత్తిత్తి సింహం అయినటువంటి వాడిని ఆహ్వానిస్తున్నావా? నిజమైన సింహాన్ని ఆహ్వానిస్తే ఏమవుద్ది? అట్లా. అందువల్ల సింహం లాంటి వాడివి. దేవదత్తో సింహో దేవదత్త, సింహగర్జన లాంటి నీ మాట అంటే ఆయన ఏమన్నా మాట్లాడుతున్నాడా, సింహం లాగా గాండ్రిస్తున్నాడా? అది గౌణం అంటారు దాన్ని. అలాగా మన సంసారం ఉత్తిత్తి సంసారం ఏమి గానే కాదు. చిన్నపిల్లలు బీచ్లోకి వెళ్ళి అప్పటికప్పుడు ఇల్లు కడతారు, అప్పుడప్పుడే ఏదో 4 పాత్రలాగా చిన్న చిన్న పెట్టుకొని వంట చేసాము, అట్లా ఎట్లా తినండి తాగండి అనేటువంటి క్రియేట్ చేస్తారు అక్కడికక్కడే. అప్పుడు బీచ్లో సంసారం అదే. ఊరికే ఉత్తిత్తికే అలాగా ఆడుకునేదానికి పిల్లలు ఆ విధంగా క్రియేట్ చేస్తారు. అలా మంది ఉత్తిత్తిదేం కాదు, అది ఉత్తిత్తిది, ఇది గట్టిది, గట్టిది. అర్థమైందా? మనం పెట్టుకున్న సామాన్లు పిల్లల లాంటి సామాన్లు కాదు. మనం చేసేటువంటి యాక్షన్లు రియాక్షన్లకు పోతాయి. వాళ్ళు చేసే యాక్షన్లన్నీ యాక్షన్లే, ఊరికే యాక్షన్స్ అని. ఇక్కడ రియాక్షన్స్. అందువల్ల ఉత్తిత్తి కాపురాలు ఏం కాదు, ఉత్తిత్తి బంధాలు ఏం కాదు, ఉత్తిత్తి సంసారం ఏం కాదు, బాగా గట్టిగా ఉండేది. చూసారా? సామాన్యమైనది కాదు. అందుకని దీని గౌణం అనరు ఎవరైనా, మిథ్య అంటారు. చూసారా? గౌణానికి మిథ్యకి డిఫరెన్స్ చెప్తున్నారు శంకర. మిథ్య అనేది పళ్ళూడినా సరే పోవు, కళ్ళూడినా సరే పోవు, మనసు శిథిలమైపోయినా కూడా పోదు మిథ్య అనేది. అది వివేక జ్ఞానం కలిగితేనే అంతే తప్ప చచ్చిపోయినా సరే మిథ్యా జ్ఞానం వెళ్ళిపోదు. పళ్ళూడినా కళ్ళూడినా ఏమైనా సరే మిథ్యాజ్ఞానం అలా వెంటాడుతూనే ఉంటుంది జన్మ జన్మలో. ఉత్తికేలు అక్కడ పడేసి వచ్చేసేదానికి వీల్లేదు. ఏముందిలేండి అని చెప్పేసి దానికి వీల్లేదు. బంధాలు అనేటువంటి సామాన్యం కాదు, అది తప్పు తెలివి వల్ల కలిగినటువంటిది. అందువల్ల తప్పు తెలివిని తొలగించుకునేంత వరకు మీకు అది తొలగదు, అది పవర్ఫుల్ గా ఉంటుంది. ఈ గౌణం అనేటువంటిది మాత్రం అలాంటిదిగానే కాదు, ఊరికే అట్లాగా పైనే గోచరం. అందువల్ల సింహో దేవదత్త అనే మాట గుర్తుపెట్టుకోవాలి. సింహో దేవదత్త అనే మాట ఆ ప్రకారంగా మనము ఎప్పుడైనా సరే అసంగుడు అని పేరు పెట్టుకున్నాం అనుకోండి, మనల్ని అసంగుడు అని పేరు పెట్టుకొని మనం ఇంట్లో కాపరాదులు చేసినా సరే భార్య బిడ్డలు కలిగి ఉంటే అసంగుడుగా ఏముండడు, పేరే అసంగుడు. ఏంగా ఉంటాడా? అంత సంగుడే, అన్నీ అంటించుకుంటాడు జిడ్డుగా. మా పేరు మాత్రం అసంగుడు. అన్నీ తనే కావాలి, తన పెత్తనమే చెల్లాలి, తను అనుకున్నట్టుగానే జరగాలి. లోకంలో చాలా మంది ఎక్కువ శాతం ఎందుకు అలా క్రియేట్ చేసుకుంటారో, నెత్తి నుండేదే 4 ఎంటుకలు, ఊరి జనం అంతా ఆ యొక్క వెంట్రుకలు తీసుకొచ్చి అతికించుకొని పెద్ద జడ వేసుకోవాలంటే తలే నొప్పి వస్తుంది, మెడ నొప్పి వచ్చేస్తుంది. మళ్ళా 4 ఎంట్రుకలే సరిగ్గా ఉండటంలే, నెత్తిన కొత్తవి ఎంత తీసుకొచ్చి అతికించుకోకూడదు. నాదే చల్లాలని. అందువల్ల మనం తిన్నది మనం అరిగించుకుంటే గొప్ప. ఊరు జనాన్నంతా మనం అరిగించుకునేదానికి ఏమైనా రోడ్డు రోలరా? అట్లాగా జనం ఎక్కువ శాతం కర్తృత్వం అంటే పరమానందం పడిపోతుంటారు. కర్తృత్వం మనకుండే కర్తృత్వమే కత్తి మీద సాము. అన్నిటి మీద మన కర్తృత్వ ప్రభావాన్ని పెట్టుకోవాలి. అన్ని నేను అనుకున్నట్టుగానే జరగాలి. ఈ క్షణానికి అయినా సరే, ఈ క్షణంలో అయినా సరే
భార్య కావచ్చు, భర్త కావచ్చు. భార్య అయితే మీరేం ఆలోచన చేస్తున్నారు ఈ క్షణంలో, ఇందా క్షణంలో ఏం ఆలోచన చేశారు? ఇట్లాగా ఆహారాలు తీసుకుంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకని? స్వప్నంలో ఏం చేసినానని నువ్వు వచ్చి తెలుసుకోవచ్చు కదా. ఇట్లాగా నన్ను అడగకపోతే నువ్వే ఈ క్షణంలో ఏం చేశావని అక్కడే ఉండొచ్చు కదా అని అనవలసి వస్తుంది అనమాట. అదో ప్రతి క్షణం అన్నీ తనకు తెలిసే జరగాలి అంటే కుదరదు. ఎందుకని? క్షణం అనేది క్షణికం అయిపోవాలి మనలో. క్షణం అనేది క్షణికం అయిపోవాలి. ఇక మనం క్షణాల గురించి ఆలోచించకుండా కేవలము కాలరహితంగా ఉండాలి. కానీ అలాగే దేశరహితంగా, వస్తురహితంగా, అన్నిటికీ సాక్షిగా అసంగంగా మిగలాలి. కానీ అన్ని ప్రతి క్షణము, ప్రతి మిల్లీ సెకండ్, జిల్లీ సెకండ్ అన్ని కూడా మనం అదుపులో పెట్టుకోవాలంటే అది అయ్యే పనిగానే కాదు సంసారం. అందువల్ల ఎక్కడిదక్కడ అంతఃకరణంలో వదిలించుకునే పనే ఉండాలి. అందువల్ల అతికించుకునే పని ఉండరాదు. అయితే చాలా ఇబ్బంది వస్తుంది మనకి. అది బరువు ఎక్కిపోతుంది, అంతఃకరణం మొయ్యలేని స్థితి అయిపోద్ది. చివరికి మనమే కుప్పకోల్పోవాల్సి వస్తుంది. అందువల్ల అన్ని కర్తృత్వాలు పెట్టుకోవాలి, అన్ని నాకు తెలిసే జరగాలి, అన్ని నా అదుపులోనే ఉండాలి అనుకుంటే చాలా పొరపాటు అయిపోద్ది. చివరికి మనం ఆ డంపింగ్ యార్డ్లో పడిపోతాం పోయిపోయి. అందుకని ఎంతవరకు మనం తెగొట్టుకోవాలో తెగొట్టుకుంటూ పోతూ ఉండాలి. అన్నిటినీ లూజ్గా చేసుకొని మనం అంతా కూడా ఇదైపోవాలి. అంతేగాని అన్ని వేసుకొని తిరగడం అంటే మన వల్ల కానీ పని. అది మరి బట్టలు మాత్రం తేలిగ్గా కట్టుకోవాలి, మనం బరువుగా ఉండకూడదు. మనసులో మాత్రం బరువైన విషయాలు వేసుకోవాలి. అదేం బాగుంటుంది. చీరలు కొనుక్కునేటప్పుడు ఎత్తి చూస్తాం, ఏమిటి ఇంత బరువుగా ఉంది, ఇది కట్టుకొని నేను ఎక్కడ పడాల్సిందేను, ఈ మోత ఎవరు మోస్తారంటాం కదా. మరి మనసులో అంత మోత ఎందుకు? కాబట్టి స్థూల శరీరానికి ధరించే చీర మాత్రమేమో గంధర్వ చీరలాగా ఉండాలి పలచగా. సూక్ష్మ శరీరానికి ధరించేటువంటి వస్త్రం మాత్రము ఇంకేమి లేదు. చూసారా, అంత స్టీల్ బాడీ లాగా చేసుకోవాలి దాన్ని. అది బరువు కదా. అది కూడా దానిలో వేసేది కూడా ఏం కావాలా, తేలిగ్గా ఉండాలి. చూసారా, తేలిగ్గా ఉండాలి. మనసులో వేస్తే కరిగిపోయే భావాలే ఉండాలి. మనసులో వేస్తే మనసుని అరగదీసే భావాలు ఉండకూడదు. మనసే అరిగిపోతే ఇంకేముంది? మనసులో వేస్తే ఏ భావమైనా, ఏ తలంపైనా అది మనసులో కరిగిపోవాలి. మనసు అయినా గట్టిగా ఉండాలి. ఇప్పుడు మనసులో భావం వెళ్ళగానే మనసునే బద్దలు చేసేటట్టుగా, మనసునే చూసారా శిథిలం చేసేటట్టుగా, అరుగుదల చేసేటట్టుగా ఉంటే ఇక మనం బతికినట్టే. అందుకని అలాగ కర్తృత్వం పెట్టరాదు. కాబట్టి ఈ ప్రకారంగా ఏవేవి మనం కలిగి ఉన్నామో అవన్నీ కూడా ఆత్మయందు ఆత్మజ్ఞానం లేకుండా వేసుకున్నటువంటి ఆరోపాలే గాని, అది మిథ్యా విషయాలే గాని గౌణం మాత్రం కాదు. అహం సంసారి అనేది గౌణం కాదు. ఊరికే సంసారులు ఎవరు లేరు. ఊరికే సంసారాలు ఎవరో లేదు. అందువల్ల వివాహ తంతు ఉత్తుగా చేసేయచ్చేమో కానీ బంధం ఉందే అది ఉత్తుదే కాదు. వివాహ తంతు ఉత్తుగా చేసి పారేస్తాం, నామకే వాస్తే. కానీ కలిగించుకునే భావం ఉంది కదా దాంట్లో, భార్యాభర్తలు. ఇక అక్కడ మాత్రం జటిలంగా తయారై అట్లా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని వాళ్ళు అక్కడ ఎవరైతే పూజారులు కూర్చొని, బ్రాహ్మణులు కూర్చొని చెప్పేవన్నీ కూడా మనకి ఉత్తిత్తువే. మనం పెట్టుకుంటున్నాం కదా సంబంధం. అక్కడి నుంచే మొదలు. మేము లోపల మంత్రాలు లేకుండానే సంబంధాలు ముడేస్తున్నాం. నువ్వు మంత్రాలతో ముడేసినా అది ముడి కాదుపో.
ఇక్కడ మంత్రరహితంగా బంధాలు వచ్చేస్తున్నాయి, సంబంధాలు వస్తున్నాయి. ఎక్కడ? అక్కడే మనసులోనే వెళ్ళిపోతుంది అన్నమాట. అది బాగా గుర్తుపెట్టుకో. ఆ మూమెంట్ లోనే ఎవడో వచ్చి అయ్యా మరి నాకు ఏమన్నా డబ్బులు ఇరా అని అడిగాడు అనుకోండి, పీటల మీద కూర్చొని పెళ్లి కొడుకుని, ఇంకా మూడు కూడా వేయలే, ఇప్పుడే కూర్చున్నారు, ఇంకా జీలకర్ర బెల్లం కూడా పెట్టక ముందునే ఏమన్నా ఈరా నాకు అని ఎవడో పనివాడో ఎవడో వచ్చి అడిగాడు అనుకోండి, చేతి జోబులో నుంచి ఒక 100 రూపాయలు 500 నోటు తీసిచ్చేటప్పుడు అంతెందుకు వాడికి ఇస్తున్నారు అని మొదలు. వాడు మాత్రం అనుభవం చేయలే, వాడు జీలకర్ర బెల్లం పెట్టలే, ఇంకా 3 పడలే, అంతెందుకు ఇస్తున్నారు మీరు అని మొదలు. ఇంకా అయిపోయింది. చూసారా ఏమై? అప్పుడే పెత్తనం, అప్పుడే కడుతులతో నువ్వు ఇక్కడి నుంచే మొదలు పెట్టినట్టున్నావే. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని అన్ని మనకే కావాలంటే ప్రజాపతి కూడా వదులుకొని మీకు అప్పచెప్పాల్సి వస్తుంది. ప్రజాపతి కూడా ఆయన పని కూడా మనకే అప్పచెప్పేసేసి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం మహా సంసారి అయిపోయి ఇంకా మనం ఇక్కడి నుంచి కదిలేటట్టుగా వీలు లేకుండా పడిపోతాం. అందుకని ప్రజాపతి ఏమో వెళ్ళిపోవాలని చూస్తున్నాడు, మనమేమో ఆయనది కూడా కావాలంటున్నాం. అప్పుడు ఆయన పని కూడా మనకు అప్పచెప్పేసేసి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం ఇక్కడే ఉండిపోతాం, ఇంకా ఖాళీ చేయం, మనం అట్లా అయిపోతాం. అందుకని ఎప్పుడైనా ఇవన్నీ కూడా లూజ్ చేసి పెట్టుకునే ఉండాలి. ఆ క్షణంలో లూజ్ చేసి పెట్టుకునే ఉండాలి. అట్లా ఉంటే బెటర్. అన్ని టైట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వరదల మూమెంట్ లో కూడా అది లూజ్ కాకపోతే మొత్తం తలుపులో కొట్టుకుపోతాయి. అందుకని లూజ్ చేసి పెట్టుకోమంటే ఈజీగా తీసేసేయచ్చు డోర్స్ అన్ని. అట్లాగా అంతఃకరణం అంతా లూజ్ అయ్యి ఉండాలి, ఇంద్రియాలు లూజ్ అయ్యి ఉండాలి, తద్విషయాలు లూజ్ అయ్యి ఉండాలి, మోహ మమకారాలు లూజ్ అయ్యి ఉండాలి. అన్ని లూజ్ చేసి పెట్టుకొని థ్రెడ్లన్నీ కూడా కదిలేటట్టు ఉండాలి. కానీ గట్టిగా కాని పెట్టుకొని కాని ఉంటే ఇంకంతే చాలా కష్టమైపోద్ది. అందుకని కాబట్టి ఈ మిథ్యా సంబంధం అని నేను చెప్పాను కదా, అది అలాగ టైట్ చేసేస్తుంటారు. మిథ్యా సంబంధం చూసారా, సత్యానికి సంబంధం ఉండదు, మిథ్యకే సంబంధం ఉంటుంది. ఆ మిథ్యలోనే టైట్నెస్ ఉంటుంది, గౌణంలో టైట్నెస్ ఏముండదు, లూజే. గౌణం ఒక రాజు పాత్ర పోషించిన డ్రామా మీద అది గౌణం. నిజంగానే తాను రాజు పాత్ర అనుకున్నట్లయితే అది మిథ్య. నిజంగా రాజు మిథ్య. అది డ్రామా స్టేజ్ లో రాజు గౌణం. మనం డ్రామా స్టేజీలో పోషించేటువంటి భిక్షగాని పాత్ర గౌణం. నిజ జీవితంలో ఉండే భిక్షకులంతా కూడా అది ముఖ్యమై ఉంది. ఆ ముఖ్యమైనదే మిథ్య, ముఖ్యమైనదే మిథ్య వాళ్ళకి. అట్లా నిజమైన సింహం ముఖ్యమైనది, అబద్ధమైనటువంటి సింహం లాంటి వాడు గౌణమైనటువంటిది. సంసారిత్వం అనేటువంటిది ముఖ్యము కాదు, నిజమైనది కాదు, అబద్ధమైనది కాదు, మిథ్య. ఇదే ట్రబుల్. నిజమైన దానికి ట్రబుల్ అక్కర్లా, అబద్ధమైన దానికి ట్రబుల్ అక్కర్లా, మిథ్యగా ఉంది కదా. ఆ విధంగా తోపిగ్గా ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకొని తేల్చేదానికి వీలు లేకుండా పడింది కదా. ఘటన ఘటీయసే అనేది అది జరగనివి కూడా జరిగిపోతుంటాయి. ఘటన పటీయసి, జరగని విషయాలు కూడా జరిగిపోతుంటాయి, అనుకోనివి కూడా జరుగుతుంటాయి. ఏమిటి విచిత్రము అనేటువంటిదే మిథ్య అన్నమాట. కాబట్టి మిథ్యా సంబంధం సామాన్యమైనటువంటి విషయం కాదయ్యా అని పెద్దలే నెత్తి నోరు కొట్టుకున్నారు. సామాన్యంగా లేదు మిథ్యా విషయము అని. గౌణమా తెలుసుకోవచ్చు, నిజమా తెలుసుకోవచ్చు,
ఈ ఇన్బిట్వీన్ ఈ మిథ్యా సంబంధం ఉంది కదా, ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసి ఏది సత్యమో ఏది అసత్యమో తెలియకుండా భ్రమజెందుకొని జీవించటం అనేది నెత్తి నోరు కొట్టుకోవాల్సింది, అర్థమే కాదు అసలు ఏమిటో అది అనే విధంగా ఉందన్నమాట సంసారం. వివేకులు తేలిగ్గా తేల్చి పారేస్తారు. అలా వివేకం లేని వాళ్ళు ఏం చేయాలి? ఏమి స్పష్టతగా ఉండదు, మనకి గందరగోళంగా ఉంటుంది, చాలా కష్టం. అందుకని అర్జునుడు కూడా నా బుద్ధి పనిచేయలేని స్థితి అండి, నన్ను ఏం చేయమంటారో తెలియటం లేదు, ధర్మం తెలియటంలా అధర్మం తెలియటంలా, ఏమిటండి ఈ పరిస్థితి నాకు దాపరించింది. ఇప్పుడు ఏమి చేయలేకపోతున్నా, నేను ఏమి ఆలోచన చేయలేకపోతున్నా, నాకు ఏమిటి ఇప్పుడు అనే దారి తెన్ను లేకుండా అయిపోయింది ఆ బుద్ధికి. ఎవరికి? అర్జునుడికి. పాపం చూసారా, చక్కగా రాజమార్గం ఉండి కూడా ఆయనకి చేయాల్సిన పని చేయలేకుండా పోయాడు. ఆ బుద్ధిలో కన్ఫ్యూషన్స్ అన్ని చేరిపోయినాయి. చూసారా, ఏం తక్కువ, ఏమి బలానికి తక్కువ, కీర్తి ప్రతిష్టలకి ధనధాన్యాలకు తక్కువ, ఏమి కొరత లేని వాళ్ళు అయినా సరే బుద్ధిగతంగా వివేకంగానే లేకపోయేటప్పటికి ఆ ప్రకారంగా బుద్ధి పనిచేయని స్థితిలో లబోదిబో కొట్టుకుంటున్నాడు పాపం అర్జునుడు. చూసారా, అందుకనే కృష్ణుడు అడిగాడు. అందువల్ల బుద్ధిగతంగా డెవలప్ కావాలి, అక్కడ వివేకం ఉండాలి, బాగా చక్కటి ఉపాయం తోచాలి, తట్టాలి. ఏమీ తోచటోలా, కడుపులో ఏమి తిండి లేదా, నీరసం వచ్చేసింది అర్జునుడికి. నీరసం లేదు, ఏమీ లేదు, అంత బలంగా ఉన్నారు. బుద్ధికి మాత్రం బలం లేదు, అస్సలు వివేక శక్తి లేదు. అట్లాగా అయిపోయింది. ఎందుకు అలాగ అయిపోయింది అంటే వాళ్ళు ఎక్కడ దృష్టి పెట్టకూడదో అక్కడ పెట్టేసినాడు, ఎక్కడ అనుకోవలసిన పని లేదో అక్కడ అనుకునేసినాడు, ఎవరి గురించి దుఃఖపడవలసిన పని లేదో వాళ్ళ గురించి అనుకునేసినాడు. వాళ్ళ గురించి అంత మోహమకారాలు కలిగి ఉన్నాడు. వాళ్ళ తన వాళ్ళు కూడా కాదు, వాడు తన రక్త సంబంధీకులు కూడా కాదు, అయినా వాళ్ళ మీద అంత మోహమకారాలు పెట్టుకునేసేటప్పటికీ వాళ్ళు ఏమైపోతారు అనుకునేటప్పటికీ చివరికి తన ధర్మానికి కూడా చేటొచ్చింది, చివరి తన బుద్ధి పనికి రాకుండా పోయింది. ఇలాగా అయిపోయింది పరిస్థితి. యుద్ధం అయిపోయిందంటే కానేలేదు. చూసారా, అలా బుద్ధి భ్రష్టు చేసేసుకున్నాడు. ఇప్పుడు బుద్ధిగతంగా లేపాలి. అప్పుడు లేపాలంటే బుద్ధిలో ఏమేమి వేసేసుకొని దాన్ని ఎక్కువగా అతి ధ్యానం చేసేసి అతి మననం చేసేసి ఆ విధంగా విపరీతమైన నిశ్చయానికి వచ్చాడు. అవన్నీ చెడగొట్టాలి, తీసిపారేయాలి. దానికి ఒక్కటి ఉపాయం ఆత్మజ్ఞానం తప్ప రెండవది ఏమి కాదు. అందుకని ఎప్పుడైనా సరే అందరికి కర్మకాండ నూరు పోస్తారు ముందుగానే. అందరు కర్మకాండ నూరు పోసేసినారు అనుకోండి, అది వదలడం అంత తేలిక కాదు. అందుకనే కృష్ణుడు రావడమే, అందువల్ల జ్ఞానం మొదలు పెట్టేశాడు, సాంఖ్య యోగాన్ని మొదలు పెట్టేశాడు. ఒక్క దెబ్బ అనమాట, ఒక పెట్టి అది పడింది, మంచి దెబ్బ పడింది స్ట్రాంగ్ గా, ఇంకా దెమ్మ తిరిగిపోయేటట్టు కాక. అందువల్ల ముందు జ్ఞానం చెప్పాడు అనుకోండి, ఆ తర్వాత మనకి జ్ఞానం పట్టకపోయినా జ్ఞానం మాటలు ఫౌండేషన్ గా ఉంది మనకి. ఆ తర్వాత కర్మ వేసినా పట్టదు. అందువల్ల ఏదైనా అతుక్కోకుండా కింద గాని ప్లాస్టిక్ పేపర్ పరిచేస్తే ఆ తర్వాత ఏం వేసినా సరే అతుక్కోద్దు దానికి. ముందు ఏం చేయాలి, పాత్ర కడుగునా ప్లాస్టిక్ పేపర్ వేసేసినామంటే ఏం జిడ్డు పదార్థాలు పెట్టినా సరే ఏమవుదా, అతుక్కోదు. ముందుగా ప్లాస్టిక్ పేపర్ వేయకుండా కానీ జిడ్డు పదార్థాలన్నీ గారెలు గీరెలు వేసేస్తే దానికి నూనె అంతా అంటేస్తుంది అనమాట. ఇప్పుడు అంటదు. అట్లా జ్ఞానం ముందు చెప్పేయాలి. అది పట్టకపోయినా సరే తర్వాత చూసారా, జ్ఞానం అక్కడికి స్పష్టత కాకపోయినా దాని మీద కర్మలు అన్నీ పడితే కూడా అది కూడా నిలవు దాంట్లో. అప్పుడు కర్మలు తీసేదానికి వీలుగా ఉంటుంది. తర్వాత మళ్ళా జ్ఞానం ఒక్కసారి మళ్ళీ అందిస్తే పట్టేస్తుంది. ఎందుకని ఫౌండేషన్ గా ఉంది కదా.
ముందుగానే మీరు కర్మలన్నీ గాని గుప్పించినట్లయితే అంతఃకరణానికి అవి బావు జ్ఞానం ప్రకాశింపబడదు. అట్లాగే అందుకనే జ్ఞానాన్ని బోధించేసినట్టు ఎవరికే? అర్జునుడికి. ఆ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు స్పష్టత కాకపోయినా తర్వాత ఇంకొకసారి కానీ చెప్పిన వెంటనే పట్టేసుకుంటాడు. ఇదివరకు విన్నాను ఇట్లా. ఇప్పుడు ఏ కర్మలు వచ్చినా నిలవవు కూడా అక్కడ. ఎందుకనే జ్ఞానం ఉంది కదా, బేసిక్ గా చెప్పున్నారు కదా ఆయన చావు పుట్టుకుల గురించి, ఆత్మానాత్మల గురించి. ఇప్పుడు దానికి అతుక్కోవు ఏమి, పైనే ఉంటాయి. అందుకనే ఫౌండేషన్ ఎప్పుడు జ్ఞానమే ఉండాలి. ఆ తర్వాత ఎన్ని చెప్పినా సరే అతుక్కోవు. అర్థమైందా? మనం ఫౌండేషనే ముందు కర్మకాండ కానీ వేసేస్తే ఇక దాన్ని వదిలించడం మాత్రం అసంభవం. అందుకనే ఈ పౌరోహిత్యము వాళ్ళ కర్మిష్ఠులకి అస్సలు జ్ఞానం పట్టదు. చూడండి, ముందు ఎత్తుకోవడమే బీజం ఏంటే కర్మకాండ అనమాట. అందుకనే అది వేరు తెగిపోవాల్సిందే. అంతే, వేరు తెగిపోతే మళ్ళీ మొక్క వస్తుంటుంది, వేరు తెగిపోతుంటుంది లాగితే కూడా. మళ్ళీ వేరులో నుంచి ఏమొస్తాయా? చిగుళ్ళు వస్తూనే ఉంటాయి. అందుకని లేనిపోనివన్నీ. అందుకని జ్ఞానం పడాలి ముందుగానే. జ్ఞానం కానీ పడితే అది అప్పుడు ప్రజెంట్ బుద్ధి అనుకూలంగా లేకపోయినా ఇంకొకసారి చెప్పగానే టక్ మంట పట్టుకుంటుంది. దాని మీద ఎంత కర్మేసినా సరే అది అంటదు. సరే, జ్ఞానం చెప్పి దాని మీద కర్మగాని అలవాటు చేయించినా అది అతుక్కొనే రేపు ఎప్పుడైనా అట్లా తీసేస్తే వచ్చేస్తారు. అర్థమైందా? అట్లా అది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అందువల్ల ఇడ్లీ పాత్రలో ఎప్పుడైనా గొడ్డ వేసినామనుకోండి, గొడ్డే తీసేస్తే పోద్ది అంతే. అది ఊరికే పోసినామనుకోండి దానికి అతుక్కుపోద్ది. అట్లాగా ఈ అంతఃకరణానికి ముందు జ్ఞానం వేస్తే అసంగం కాబట్టి, అది సూక్ష్మం కాబట్టి అతుక్కోదేది అతుక్కోదిక అట్లా పెట్టుకో. అందుకని అలా చెప్పాడు. అందువల్ల కర్తృత్వం తీసి పరేసిన. అందుకని ఆ జ్ఞానం మాటలు ఏం చేసినాయంటే పెద్ద దెబ్బలు పడ్డాయి దాని మీద, అంతఃకరణం పడి తీసి పరేసేసింది. అందుకనే అర్జునుడు పక్కగా నిలవగడికి, లేకపోతే చాలా కష్టమైపోయాడు. కాబట్టి ఎప్పుడైనా సరే గౌణానికి మిర్చికి డిఫరెన్స్ తెలుసుకోవాలి ఎవరైనా సరే. కాబట్టి అత్రాహు చెప్తున్నారు, అత్రాహు దేహాది వ్యతిరిక్త ఆత్మన ఆత్మీయే దేహాదో అభిమాన గౌణ నా మిథ్యా ఇతి తత్ న ప్రసిద్ధ వస్తు భేదస్య గౌణత్వ ముఖ్యత్వ ప్రసిద్ధే యస్య హి ప్రసిద్ధో వస్తు భేదః యథా కేసరాదిమాన్ ఆకృతి విశేషః అన్వయ వ్యతిరేకాభ్యాం శమశబ్ద ప్రత్యయభాం ముఖ్యః అన్యః ప్రసిద్ధః తస్య చ అన్యః పురుషః ప్రాయికైః క్రౌర్య శౌర్యాదిభిః సింహగుణైః సంపన్నః ప్రసిద్ధః తస్య పురుషే సింహశబ్ద ప్రత్యయో గౌణో భవతః న అప్రసిద్ధ వస్తు భేదస్య తస్య తు అన్యత్ర అన్య శబ్ద ప్రత్యయో భ్రాంతి నిమిత్తౌ ఏవ భవతః న గౌణౌ. ఇంతవరకు కాబట్టి ఈ విషయంలో చెప్తున్నారు ఇక్కడ, దేహాది వ్యతిరిక్త ఆత్మనః, దేహాదులకి అన్యమైన వ్యతిరిక్తమైన విలక్షణమైనటువంటి ఆత్మకు ఆత్మీయే దేహాదు, మనకి కావలసిన వారు ఆత్మీయులైనటువంటి వాళ్ళు, రక్త సంబంధీకులు, నానా అనుకునేటువంటి దేహాదులు ఉన్నాయి కదా, భార్య బిడ్డలు, వస్తువులు, వాహనాలు, వాటిలో ఆ అభిమానం పెట్టుకుంటారు, నా భార్య నా భార్య నా భార్య అని, అలాగే నా బిడ్డలని. అది గౌణం మాత్రం కాదు. చూసారా, ఈడేమంటున్నాడు పూర్వపక్షి, గౌణ ఏవా
ఈ గౌణము అని చెప్పేదేమో అమెరికా లాజిక్ అనుకుంటాం. గౌణం అండి నా భార్య బిడ్డలు అనుకోవటం గౌణం అండి అనుకునేది అమెరికా లాజిక్ అనుకుంటా. సగమే అది కూడా చెబుతాం. నా మిథ్య అయితే మిథ్య కాదు గౌణమే అని చెప్పేసాం. ఇక్కడ ఏమంటున్నారు? తత్తునా అదేం కాదు అది మిథ్య విషయమే అని చెప్పేసి. ఇప్పుడు ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాలలో భార్యాబిడ్డలు గౌణమైపోవచ్చేమో, భార్యాబిడ్డలో గౌణమైపోవచ్చేమో. దేహాభిమానం మాత్రం గౌణం కాదు, దేహాభిమానం మాత్రం గౌణం కాదు. మనం ఏంటంటే భార్యాబిడ్డలు పట్ల నా ప్రాణాలైనా తీసుకుంటా, నేను నా శరీరం మర్చిపోతా, నా మందు మాపు మర్చిపోతా, నా తిండి తిప్పలు మర్చిపోతా. ఇక్కడ ఈ ప్రాంతానికి ఈ మన ప్రాంతం అంతా కూడా ఇట్లా మర్చిపోతాం. మనం మన శరీరం పట్టించుకోము, మన ప్రాణం పట్టించుకోము, అన్ని మర్చిపోతాం. అన్ని మర్చిపోయి భార్య బిడ్డలకి ఎక్కువగా చేసేస్తాం, మితిమీరి వాళ్ళని పోషణ చేస్తాం, అన్ని చూస్తాం. అప్పుడు ఎవరి మీద పెట్టారు అభిమానం? భార్య బిడ్డల మీద పెట్టారు. అది గౌణం అవుద్దా మిథ్య అవుద్దా? మిథ్య అవుద్ది. అక్కడ ఆయా దేశాల్లో అమెరికా దేశాల్లో భార్య లేదు బిడ్డలు లేదు, వాడి శరీరమే ముఖ్యం, వాడికి వాడి మానాపమానాలే ముఖ్యం. వాడు ఏమన్నా అంటే తట్టుకోరు. అలాగ భార్యని భర్త ఏమన్నా అంటే అది వెంటనే తేల్చి పారేస్తుంది నిమిషాల మీద. అలాగా భర్తని భార్య ఏమన్నా అనుకోండి, వాడు కూడా తేల్చి పారేస్తాడు నిమిషాల మీద. కానీ వాడు ధనం పెట్టుకో ఉంటాడు కదా, దాని మీద గౌరవం ఉండదు, పారేయడు తీసుకెళ్ళి. భార్య మీద కోపం వచ్చింది అని ధనం కూడా పారేయడు, తీసుకెళ్ళి రోడ్డు మీద వేసేయడు. ధనము కావాలి వాడికి, వాడి శరీరము కావాలి వాడికి, వాడి ఇంద్రియాలు మనసు అంతా కావాలి వాడికి. భార్య లేకపోతే బానిలే, అది ఇంకో వద్దు వస్తుంది. పిల్లలు పోతే బానిలే అనుకుంటాడు. ధనం మీద మహా ఆసక్తి ఉంటుంది, శరీరేంద్రియాల మీద, అంతఃకరణం మీద బాగా. అంతఃకరణం ఏమాత్రం కూడా మానాపమానాలకు గురి కాకూడదు. గురైతే వాడు తట్టుకునే పరిస్థితి. మనమేమో అంతఃకరణానికి ఎన్ని నష్ట కష్టాలు వచ్చినా సరే ఆ అంతఃకరణం అంతా ఎవరి మీద బాగా వాడుతుంటామా? భార్య బిడ్డల మీద వాడుతాం. చూసారా? అంటే మన దేహ విషయాలు కూడా మర్చిపోయి వాళ్ళకే సేవ చేస్తుంటాం, ఎక్కువగా వాళ్ళకే సేవ చేస్తాం. ఆ టైపులో ఉంటారు జనాలు. అర్థమైందా? పొద్దునే వాడేమో వాకింగ్ చేసుకుంటూ ఉంటాడు, వాకింగ్ చేస్తాడు, వ్యాయామానికి పోతాడు, జిమ్కి పోతాడు. ఎవరో ఆ దేశాల్లో అంతే. ఇక్కడేమో వాకింగ్ టైం లేదండి, మా ఆవిడికి పని చేసి పెట్టాలి, మా పిల్లలకి పని చేసి పెట్టాలి. ఏం వాకింగ్ లేండి పిల్లలకంటేనా అంటాడు. ఎవరు? పొద్దున్నే కాన్వెంట్కి పంపించాలి కదా, ఇంకా వాడు మందు మాపు కూడా మర్చిపోతుంటాడు. హాస్పిటల్కి పోయి చూపించుకోవచ్చు కదా, టైం ఎక్కడదండి, మా పిల్లల్ని చూసుకోవటమే టైం సరిపోదు. వ్యాపారం ఎందుకు చేస్తున్నావు అంటే భార్య పిల్లల కోసం. నువ్వు ఏం చేసినా సరే ఎవరికే? భార్య పిల్లల కోసం. అందువల్ల అక్కడ మోహమమకారాలు ఉన్నాయి, ఇక్కడ మోహమమకారాలు ఉన్నాయి. మోహమమకారాలు లేకుండా ఉండదు, దాన్ని షిఫ్ట్ చేసుకుంటుంటారు, అనేక రకాలుగా మార్చుకుంటుంటారు. కాబట్టి ఈ మోహమమకారాలన్నీ, మానాపమానాలన్నీ మిథ్యా సంబంధమైన విషయమే. దీంట్లో ఏం తేడాలే, గౌణంగా భావించుకోడు వాడు. నాకు దేహం ఉన్నదని గౌణ భావం ఉండదు వాడికి, ముఖ్యంగానే ఉంటుంది. అది మిథ్యా విషయం. అర్థమైందా? అట్లా అందుకనే పూర్వపక్షి ఇట్లాగా అన్నాడు అనమాట. భార్య బిడ్డల మీద కలిగి ఉండేటువంటి భావన ఉంది కదా, దేహాదులకు వేరుగా ఉండేటువంటి ఆత్మ, ఈ యొక్క ఆత్మకి ఆత్మీయ సంబంధాదులు ఉన్నాయి కదా దేహాదులు ఎందు, ఆది పదం చేత భార్య బిడ్డలు అంతా, అది గౌణము మాత్రమే గాని మిథ్య కాదు అన్నాడు. తత్న అదేం కాదు, తప్పు, అదేం కాదు, మిథ్యేది అని చెప్పేసి.
ప్రసిద్ధ వస్తు భేదస్య గౌణ, ప్రసిద్ధమైన వస్తువులనే మనం గౌణము ముఖ్యము అంటాం. ప్రసిద్ధం అంటే అందరికి తెలియాలి, తెలియబడేదిగా ఉండాలి. సింహము ప్రసిద్ధమా కాదా? మరి ఒక మనిషి ప్రసిద్ధమా కాదా? ప్రసిద్ధం. కాబట్టి మనిషిని పట్టుకొని సింహం లాంటి వాడు అంటే అది గౌణం అవుతుంది. కాబట్టి గౌణం వేరు, చూసారా, గౌణం వేరు, ముఖ్యం వేరు. ముఖ్యమైనది సింహం, గౌణమైనది ఏమిటి? సింహం లాంటి వాడు ఆ మనిషి. అట్లా కాబట్టి ఇక్కడ ప్రసిద్ధంగా ఉండాలి వస్తు భేదం. వస్తు భేదం అందరికి తెలిసేటట్టుగా ఉండాలి. వస్తు భేదం అంటే అందరికి తెలిసేటట్టుగా ఉండాలి, ప్రసిద్ధమై ఉండాలి. దీనిలో ఎవ్వరు కూడా కళలో కూడా పొరపాటు చేసుకోరు. అందువల్ల సింహం అంటే ముఖ్యం, సింహం లాంటి వాడంటే అముఖ్యం, గౌణం అని ప్రసిద్ధమైన వాళ్ళు ఇద్దరు తెలియబడేవాళ్ళే. కానీ ఇక్కడ అలా కాదు. అలాగే ఇది తీసి పారేసేటట్టుగా, ఇది ఈజీ మెథడ్, అదేముందులే పెద్ద విషయం అన్నట్టుగా, ఇక్కడ మిథ్యా విషయం మాత్రం పెద్ద విషయమా అనేటట్టుగా లేదు. ఇక్కడ ఇదేం పెద్ద విషయమా అన్నట్టుగా లేదు, ఇదే పెద్ద విషయం. వెరీ సింపుల్ ఏం కాదు, ఇది నార్మల్ ఏం కాదు. ఇది ప్రతి ఒక్కడు దీనిలోనే సునామీ కంటే పవర్ఫుల్, భూకంపాల కంటే పవర్ఫుల్, ప్రళయం కంటే కూడా పవర్ఫుల్, బ్రహ్మరాక్షసు కంటే కూడా పవర్ఫుల్, దయ్యాల కంటే కూడా పవర్ఫుల్, బ్రహ్మాది దేవతల కంటే కూడా పవర్ఫుల్, అనిమాది సిద్ధుల కంటే కూడా పవర్ఫుల్. ఏదే? మిథ్యా, గౌణం కాదు, మిథ్యా బుద్ధి. అంత పవర్ఫుల్ అన్నమాట అజ్ఞానం అనేది. గౌణం ఏముంది? థూ అంటే పడిపోయా. గౌణం నిజం కాదు. గౌణం అనేటువంటిది ఎప్పుడైనా సరే మన మాస్క్ వేసుకుంటే తీసి పడేస్తాం, కానీ ఇది మాస్క్ కాదు. ఇది సరే, ఎవరి మీద నేను పెట్టుకోను బా అంటే సరిపోద్ది, ఎవరి మీద పెట్టుకోవాలి. అర్థమైందా? నేను తప్పుగా అర్థం చేసుకుంటా. కాబట్టి గౌణం తీసి పడేయచ్చు, మిథ్యాజ్ఞానం అలాంటిది కానీ కాదు. చూసారా, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సామాన్యం కాదు. ఈ గౌణం అనేది ప్రసిద్ధమైన వస్తువులకు చెందింది, ముఖ్యం అనేది ప్రసిద్ధమైన వస్తువులకు చెందింది. మిథ్య అనేటువంటిది ప్రసిద్ధానికి రాదు. కాదమ్మా, మీకు తెలియదు. గౌణం అనేది అందరికి బహిర్గతమైనటువంటి విషయాలు, బయటికి కనిపించే విషయాలు. ముఖ్యమైనది కూడా బయటికి కనిపించేసేది. ముఖ్యం అంటే ఏం కాదమ్మా, సింహము, బోన్లో ఉండే సింహము ముఖ్యమే కదా. ఇతను సింహం లాంటి వాడు, అది గౌణం. అది కనిపిస్తుంది, సింహము కనిపిస్తుంది. మిథ్యా సంబంధం ఉందే మనకి భార్య బిడ్డల పట్ల, దేహం పట్ల. అంత సామాన్యమైనది కాదు, కనిపించదు. దాని పనే ఇదంతా, జగత్ పని అంతా అదే. జగత్తులో ఏ రకంగా పరిగెత్తుతున్నారు అది. అందువల్ల పరుగులు తీస్తుంది జగత్తు. గౌణం ముఖ్యం కాదు, అది మిథ్యా సంబంధం అన్నమాట. అందుకనే జనాలు ఎక్కడికెక్కడో పరిగెత్తుంటారు. ఎంత గుళ్ళు, గోపురాలు, అరణ్యాలు, వాళ్ళు అది ఇది పరిగెత్తుంటారు, పడిగాపులు కాస్తుంటారు, పనులు చేస్తుంటారు. అవేమి అంతా కూడా బయటపడే విషయాలు, అలా తీసిపారేసే విషయాలు, థూ అంటే పోతుంది అనే విషయాలు మాత్రం కాదు. మిథ్యా సంబంధాలు అనమాట, మిథ్యా మమకారాలు అనమాట, మిథ్యామోహాదులు అనమాట. పవర్ఫుల్ గా, పటిష్టంగా ఉంటాయి, సామాన్యంగానే కాదు. అందువల్ల గౌణము ముఖ్యం అనేది ప్రసిద్ధమే, ఎవరిబడి అందరికి తెలిసిన విషయమే. ముఖ్యమంటే దీన్నే ముఖ్యమంటారు, గౌణం అంటే ఇది ఇట్లా ఊరికే అనుకునేదంతా గౌణం, కనిపించేసేవన్నీ ముఖ్యం. మిథ్య అట్లాంటిది కాదు, మిథ్యా విషయం అలాంటిదే కాదు.
అస్సలు ఎంత లోతుగా ఉందో చెప్పలేరు మీరు. లోతుపాతులు తెలియనే తెలియదు. ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందో, ఎంత పెన వేసుకోవాలని ఉందో. బద్దలు కొట్టినా బద్దలు అవుతుంది. అందుకనే జనాలందరూ కూడా సతమతమైపోతుంటారు మిథ్యా బంధాలు సామాన్యంగా. అందుకనే మన కొన్ని పాటల్లో కూడా రాసుకొస్తుంటారు, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే. ఆత్మతృప్తి అంటే మనోతృప్తి, ఆ మనసులో ఉంటుంది కదా అనుబంధం, కల్పించుకుంటారు. నాది నేనంటారు, ఏమేమో పెట్టుకుంటారు. అందుకనే సిగరెట్ తాగి సిగరెట్ అయిపోగానే ఏళ్ళు తగులుతుంటే సిగరెట్ పారేస్తాం, కానీ సిగరెట్ మీదుండే భావం పారేయం. అయిపోయి పడే అన్ని పీకలన్నీ పడేసేసినాడు. తాగి 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 ఎంత కుప్ప. ఆ ఖాళీ పెట్టి కూడా పడేశాడు. భావం కూడా పడేయద్దా? భావం పడేయడు. నాకు సిగరెట్ కావాలి, సిగరెట్ ఫ్యాన్స్ నేను, సిగరెట్ మోహం నాకు, మమకారం నాకు. సిగరెట్ ప్రవృత్తిని పారేయలే నేను, సిగరెట్ని పారేసిన. ఎన్ని కాల్చుంటాడా? చాలా కాల్చి పడేసేసి. సిగరెట్ మీద ఉండే మమత్వాన్ని పడేసేసినాడా? అందువల్ల ఎవరన్నా చచ్చిపోయారనుకోండి, భార్య గాని బిడ్డలు గాని చచ్చిపోతే ఆ రోజు సాయంత్రానికన్నా ఎత్తేస్తాడంటే సిగరెట్ పీక. కానీ భార్య మీద ఉండే మోహం, భర్త మీద ఉండే మోహం, శరీరం మీద ఉండే మోహం, ధనం మీద ఉండే మోహం, అది మాత్రం పడేయడు. అర్థమైంది? అది మాత్రం పోగొట్టుకోడు. అందుకని సాయంత్రానికి మోసేస్తారు చూడండి, చచ్చిపోయిన వెంటనే ఉంచారు, అసలు మోసిపారేస్తారు. మోసేసినావయ్యా, నీకు తగ్గిందా? నాది నేను మోహం మమకారం తగ్గిందా? తగ్గదు. అది అనమాట మిథ్య అంటే. పవర్ఫుల్ గా ఉంటుంది, లోపల కనిపించదు. అది ఆ డిఫరెన్స్ తెలుసుకోవటం లేదు నువ్వయ్యా పూర్వపక్షి. గౌణం అంటే ఎంతయ్యా? ఉమ్మేస్తే పోతుంది. ముఖ్యం ఏమిటి? దానివల్ల గొడవ లేదు. ఇది ఉంది కదా మిథ్యా సంబంధము, అబ్బొబ్బొబ్బా అలవిగా అని విషయం. అర్థమైందా? అది అందుకని ఆత్మజ్ఞానం కలిగించుకుంటే తొలుగుతుంది. గాని పై మీరేమైనా చేసుకున్నా సరే మీ బోనే పోతుంది. అందుకని ఇప్పుడు చెప్పాను కదా, సిగరెట్ పారేస్తున్నాం. సిగరెట్ మీద ఉండే భ్రమ మాత్రం కాదు. మనుషులు చచ్చిపోతున్నారు, తీసుకెళ్లిపోయి పాతేస్తున్నాం. మోహ మమకారాలు మాత్రం. అందుకని మనకు ఆ విధంగా కొన్ని అలాగ భార్య బిడ్డలు అలా కనిపిస్తూ ఉంటారు. వాటి మీద మమకారాలన్నీ అప్లై చేసి ఉంటాం. అది పోయినా సరే మమకారం మన దగ్గరికి వచ్చేస్తుంటుంది. అర్థమైందా? మమకారం మన దగ్గరే ఉంటుంది, మోహం మన దగ్గరే ఉంటుంది. అట్లా పెట్టుంటాం వాళ్ళ మీద. మళ్ళీ ఆ ఉపాధి పోగానే మళ్ళీ అట్లా చేస్తుంది, వచ్చి అట్లా చేస్తుంది. అంటే అవి లోపల ఉండిపోతాయి, మన దగ్గరే ఉండిపోతాయి. ఈ జన్మకు భార్య బిడ్డల మీద మమకారం అలా పంచా, మోహం అలా పంచా, మళ్ళా లేకపోతే మళ్ళీ ఇంకో చోట పంచుతా. కానీ నేను మాత్రం ఆ సీడ్ అలా పెట్టుకునే ఉంటా, అది పెట్టుకునే ఉంటా. చూసారా? మిథ్యా సంబంధం, మిథ్యా సంబంధం అది సామాన్యం కాదు. అందుకని హృదయ గ్రంథులు విచ్ఛిత్తే అని చెప్పేసి, విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ. అది లోపల ఉన్నంత వరకు ఆ విధంగా అలాగా కనెక్షన్ చేసుకొని అట్లా ఉంటుంది. మళ్ళీ యథాప్రకారంగా ఆ స్థానానికి వచ్చేస్తుంది. మీకు భార్య బిడ్డలు అంతా పోయినా సరే నీకేం అహంకారం తగ్గింది, ఏం మోహం తగ్గింది, మమకారం తగ్గింది అంటే అది నా దగ్గరే ఉంది, ఇంకొకరు కావాలంటే పెడతా దాని మీద, మళ్ళీ తీసేసుకుంటా. ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు, అది ఉంటూనే ఉంటుంది.
ఈ శరీరం పోయినా సరే ఇంకో చోటకి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకుంటాడు. భార్య శరీరం పోయింది, వీడి శరీరము పోయింది, అయినా సరే దాన్ని వదిలేసినాడా? అది ఇంకొక దాని మీద ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతాడు, ఇంకొక దాంతో సంబంధం పెట్టుకుంటాడు, ఇంకొక పిల్లల్ని పుట్టించుకుంటాడు. ఆ మోహమమకారాల సంచి అలాగే ఉంటుంది. అనుకుంటారు ఈ జన్మలో నీకు అది గర్భసంచి తీసేసినాను కదా అని. నా దగ్గరుండి ఇంకొక సంచి ఉంది, ఆ సంచి తెలియదులే, హృదయ గ్రంథుల సంచి. ఆ సంచిని ఎవడు తీలేడు బాబయ్య, గురువు జ్ఞానం తప్ప. ఆ సంచి పడా పంచలైపోద్ది. అప్పుడు మళ్ళీ ఆ సంచి పోయి ఇంకెక్కడైనా కూర్చుంటుంది, మళ్ళీ అక్కడి నుంచి ఓపెన్ అవుతూ ఉంటుంది. సామాన్యం కాదు, అది మిథ్య అంటే. అర్థమైందా? ఈ విషయంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందువల్ల గౌణము ముఖ్యము, ప్రసిద్ధ విషయాల పట్ల తెలుసుకునే విషయాలు, ప్రసిద్ధ విషయాలు అవన్నీ. వస్తు భేదం ఉంటుంది దాంట్లో. మిథ్యా విషయం అలాంటిదేం కాదు. మిథ్యా విషయం బయటకు పడేది కాదు, అది ప్రత్యక్ష ప్రమాణ సిద్ధం కాదు, ఇంద్రియాలకు వేద్యం కాదు, అది అదంతా అనుభవం, ఆత్మానుభవ జ్ఞానం కలిగితే తప్ప మిథ్యా జ్ఞానం అనేది మీకు తెలుస్తుంది. అందులో బుద్ధికి సాక్షిగా నిలబడినప్పుడు మిథ్యా జ్ఞానం మీరు తెలుసుకోగలుగుతుంది. దేంతో? ఇంద్రియాలతో కాదు, అది సాక్షి అనుభవంతో. కాబట్టి మిథ్యా జ్ఞానాన్ని మీరు అంతగా అవగతం చేసుకోవడం అంత సులభమైనది కాదు. ఈ రోజు అవగతం చేసుకోవడం అది పోతుంది. జ్ఞాతే ద్వైతం న విద్యతే. కాబట్టి మిథ్యా జ్ఞానాన్ని మనము ఆ రకంగా మనం పిక్చర్లోకి ఎక్కించటం అంత సులభమైన విషయంగానే కాదు. ఆత్మజ్ఞానానికే అది విషయమయ్యేది. ఆత్మజ్ఞానం కలగానే అది పోద్ది, ఉండదు, నిమిషాల మీద వెళ్ళిపోద్ది. తెలుసుకుంటే ఉండదు, తెలియకపోతే ఉంటుంది, అర్థం కాదు. చూసారా? ఆత్మజ్ఞానం కలగనంత వరకు ఉండి అర్థం కాదు, ఆత్మజ్ఞానం కలగగానే అది ఉండదు, అర్థమైపోతుంది. ఇంతకాలం నేను మిథ్యా జ్ఞానంలో ఉండేవాడిని, ఇప్పుడు సత్యస్వరూపుణ్ణి. సత్యమై అసత్యమయ్యా ఇది వరకు, ఇప్పుడు సత్యములే, ఆ సత్యమే ఉన్నది, అసత్యం లేదు, అట్లా అయిపోతుంది. అందువల్ల ఆ డిఫరెన్స్ ఉంటుందండి. అర్థమైందా? కాబట్టి మిథ్యా జ్ఞానము గౌణము ముఖ్యము, దానికి డిఫరెన్స్ చెప్తున్నారు. కాబట్టి గౌణమైన ముఖ్యమైన, ముఖ్యమంటే ముఖ్యమైన విషయం, తెలిసిపోయే విషయాలు. సింహము లాంటి వాడు, చూసారా? మిథ్యా విషయం మాత్రం అస్సలు ఏం తెలియదు, ఏం కనిపించదు, ఏం అర్థం కాదు. అది చాలా శక్తివంతమైనది. ఏది? మిథ్యా జ్ఞానం. కాబట్టి మిథ్యా జ్ఞానాన్ని మీరు అలా ఒలిచి పారేసేటట్టుగా ఏమి ఉండదు, కనిపించదు, అట్లా ఏమి తెలియదు. అర్థమైందా? అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే తనకి ఉండే ఆస్తిపాస్తులంతా ఏ దేవుడికి చేసినా సరే వాడి మీద దాని మీద ఆసక్తి పోయిందని మాత్రం కానే కాదు. అర్థమైందా? ఇప్పుడు మాయలు ఫకీర్లు ఉంటారమ్మా, చూపిస్తుంటారు మనకు సినిమాల్లో అక్కడక్కడ, ఇదివరు కథల్లో పురాణాల్లో ఉంటుంది. అమ్మవారు చెప్తుంది అనుకోండి, మహాకాళికాదేవి, నీ తల తెంచి అక్కడ వేస్తే నీకు కోరికలు సిద్ధిస్తాయి అనగానే అప్పుడు అడుగుతాడు వాడు, అలా తల పోయినప్పుడు నువ్వు కోరికలు ఇచ్చి నాకేంటి లాభం? అది ఆల్రెడీ అతుక్కుపోద్ది నిమిషాల మీద. నేను నువ్వు తల తీసి అక్కడ పడయి, నేను వెంటనే ప్రత్యక్షమైపోతాది, అలా అతుక్కొని పోతే నువ్వు అడుగుతావు, నేను ఇస్తా, అయిపోతుంది నిమిషాల మీద. అందుకనే వాడు తల తీసేసుకుంటాడు. తల తీసుకునేది తల లేకుండా ఉండేదానిక, మళ్ళీ తల ధరించేదానిక? కోరికలు పొందేదానికే కదా. ఊరికే ఉత్తుకే తల తీసేసుకుంటే అది కోరికలు ఇస్తే ఎవడికి పోద్ది? వాడికి తెలుసు అన్ని. అందుకని అలాంటి వాళ్ళంతా కూడా తలలు తీసి పడేస్తారు.
పడేసి మళ్ళా ఎన్నో కోరికలు పొందిపోతుంటారు. అట్లాగే జీవుడు కూడా మిథ్యాభిమానం చేత ఏవేవో వదులుకున్నట్టుగా అనిపించినా సరే మళ్ళీ పొందేదానికి రెడీగానే అంతకంటే ఎక్కువగా పొందుతుంటాడు. అందువల్ల సర్వజిత్ యాగం అన్నా అంతే. కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ నువ్వు కానీ దాన ధర్మాలు చేస్తే అంతకన్నా ఎక్కువ వస్తుందంటే ఆ పని చేస్తుంటారు. చూసారా? అందుకనే ఎప్పుడైనా సరే మిథ్యాభిమానంతో చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. పైకే లోపల మిథ్యాభిమానం మాత్రం పోనే పోదనమాట. అందు హృదయ గ్రంథులు విడికొట్టుకునేంత వరకు మనం చేసే పనులన్నీ కూడా అట్లాగే ఉంటాయి. అర్థమైందా? కాబట్టి మిథ్యాభిమానం అనేది, మిథ్యా జ్ఞానం అనేది అంటే తప్పు తెలివి అనేది, అజ్ఞానం అనేది చాలా పవర్ఫుల్ అయిన విషయము, బయటికి కనిపించేది కాదు. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.